కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, గట్క, అంబలి అనుకుంటా వెనకటి తిండికి మరుతురు కొందరు. అంటే వెనకటి తిండే బలం గల్లది, అది తింటే పేయికి మంచిదని చాలా మంది దాన్ని కాయ చేస్తుర్రు అన్నట్టు. కొందరు లీడర్లు కూడా వెనకటి పద్ధతులే మంచి అని అంటుర్రు. తిండి విషయంలో కాదు. ఇగో గిట్ల ఓట్ల మిషన్ వద్దు, పేపర్లే ముద్దు అని అంటున్నారు వీళ్ళంతా. ఢిల్లీలో 25 పార్టీల లీడర్లు ఒక్కటై ఈవీఎంల మీద ఉద్యమం షురూ చేస్తుర్రు. మిషన్లను కావాల్సినట్టుగా సెట్టింగ్ చేసుకుంటున్నారని అనుమానం కొడుతుందట. అంటే ఏ గుర్తు మీద వచ్చినా పువ్వు గుర్తుకే ఓటు పోతుందని వీళ్ళు అంటున్నా ముచ్చట. అట్లనే ఓట్లేసినాడు 1500 ఓట్లు పడ్డాయని చూపిస్తే పెట్టెలు తెరిచి లెక్క పెట్టినాడు 1400 లేకుంటే 1600 వెళ్తున్నాయట. పడ్డ ఓట్లకు వీవీప్యాట్లకు కూడా తేడా వస్తుందట. కాబట్టి మిషన్లు తీసేసి వెనకటి లెక్క బ్యాలెట్ పేపర్లు పెట్టాలని డిమాండ్ చేస్తుర్రు. సోమవారం నాడు పోయి ఎన్నికల సంఘాన్ని కలుస్తారట. అట్లనే అన్ని రాష్ట్రాలల్లో ర్యాలీలు, మీటింగ్లు పెడతారట. ఇక మరి బీజేపీ వాళ్ళు కుంటారా? ఏడేం పనిలేక మిషన్ల ముచ్చట ముంగటేసుకుంటుర్రు. మొన్న 3 రాష్ట్రాలల్లో ఈవీఎంల మీద ఓట్లేస్తేనే కదా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మిషన్లు మాకు అనుకూలంగా ఉంటే మరి మేం గెలవాలి కదా అని లాజిక్ పాయింట్ మాట్లాడుతుర్రు. కానీ పార్టీల వాదనలు ఎట్లున్నా వేసిన ఓట్లకు లెక్కలకు వచ్చిన ఓట్లకు తేడా ఎందుకు వస్తుంది అనేది మాత్రం తేలాల్సిన ముచ్చటే.